హైదరాబాద్ మీదకు జంతువులు దండయాత్ర చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిరుత కలకలం ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరో చిరుత ప్రత్యక్షమైంది. శంషాబాద్ ఝాన్సీమియాగూడ గ్రామంలో తాజాగా చిరుత కలకలం రేపుతోంది. పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోకి ఎంటర్ అయిన చిరుత మొదటగా లేగదూడలపై దాడికి దిగబడిందని, ఆ తర్వాత కుక్కపై దాడికి పాల్పడిందని తెలుస్తోంది. 3 జంతువులు మృతి చెందినట్టుగా సమాచారం. పాదముద్రల్ని గుర్తించారు. దాడి చేసింది చిరుతగా అనుమానిస్తున్నారు వారు. గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అది చిరుత అని అధికారులు ధృవీకరించలేదు. ఇప్పటికీ జంగిల్ క్యాట్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంచరించినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము. ఎప్పుడైతే చిరుత ఒక 2 లేగదూడల మీద ఒక కుక్క మీద మొదటగా దాడి చేసింది, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లను చూసి అది చిరుతగా కూడా అనుమానించారు గ్రామస్తులు. అదే రకంగా కూడా అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొలను దగ్గర వాటర్ తాగినట్లుగా కూడా అధికారులు మొదటగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రింట్స్ వీటిని ఈ ఆనవాళ్ళను కూడా ఒకవైపు అధికారులు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది చిరుతకు సంబంధించిందా, లేదంటే ఏమన్నా జంగిల్ క్యాట్కి సంబంధించిందా, హైనాకి సంబంధించిందా అనేది కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా చూసినప్పుడు మాత్రం కొంత క్లారిటీ లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ మరొక వైపు గ్రామస్తులు మాత్రం అది చిరుతకు సంబంధించిందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం కొద్ది రోజుల క్రితమే చూసాము, రన్వే మీద ఒక చిరుత అక్కడ పట్టుబడింది. ఆ తర్వాత దాన్ని బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లో కూడా ఆ చిరుత చిక్కినటువంటి దృశ్యాలు మనం చూసాము. చిరుతాన్ని నిర్ధారించలేదు, ఇంకా జంగిల్ క్యాట్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. చూద్దాం. అయితే పశువులపై దాడి జరిగిన ప్రాంతాల్లో 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2 బోన్లను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. దూడల్ని చంపి తిన్న ప్రాంతంలో ఒక నీటి కొలను కూడా ఉంది. దీంతో నీళ్లు తాగేందుకు ఆ కొలను వరకు వచ్చి ఉంటుంది అని అనుమానిస్తున్నారు. కుక్కను ఎరగా వేసి ఒక బోన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రాప్ కెమెరాల్లో ఇప్పటి వరకు చిరుతకు సంబంధించినటువంటి కదలికలేమీ కనిపించలేదని చెప్తున్నారు. దీంతో ఝాన్సీమియా గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాత్రిళ్లు ఎవ్వరూ ఒంటరిగా బయటకు రావద్దని గ్రామస్తులకు అధికారులు సూచించారు. శంషాబాద్ లో మరొకసారి చిరుత కలకలం సృష్టించింది. గత కొద్ది రోజుల క్రితమే రన్వే పైకి వచ్చినటువంటి చిరుతను పట్టుకున్నటువంటి అధికారులకు మరొకసారి చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయంటూ గ్రామస్తుల ఫిర్యాదుతో మరొకసారి రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఝాన్సీమియాగూడ గ్రామం వద్ద ఆ చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులు గుర్తించారు. అది కూడా ఏ విధంగా అంటే వ్యవసాయకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో 2 లేగదూడల మీద దాడి చేశాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ కేసుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవేళ అది ఆ కుక్కను ఎరగా వేశారు కాబట్టి దాన్ని తినేటటువంటి ప్రయత్నం చేసి ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ చిక్కుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కూడా ఒకవైపు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ట్రాప్ కెమెరాస్ని ఏర్పాటు చేశారు, బోన్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పటివరకు దానికి సంబంధించి వాళ్ళు అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కొంత క్లారిటీ అయితే రాలేదు. కానీ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులు కానీ వాళ్ళు మాత్రం చిరుతగానే అనుమానిస్తూ ఉన్నారు. కానీ ఏదైనా కానీ త్వరితగతిన దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ ఎక్కడికైనా నైట్ సమయంలో బయటకు వెళ్ళాలని కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి TV9 ఝాన్సీమియా గ్రామం నుంచి హైదరాబాద్.